దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాదరాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు 157వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ ప్రార్థనా టీవీ మచిలీపట్నం నా దర్శనాల సబ్జెక్ట్లో ఒక బ్యూరోక్రాట్స్ అన్నటువంటి అంశం మీద తీసుకొస్తున్నా. బ్యూరోక్రాట్స్ అంటే దేవుడికి ఎంత ప్రేమ ఎందుకు రాసి మరి చూపించి ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే, వారు చేస్తున్నటువంటి భక్తి చూస్తుంటే బాగుంది కానీ వాళ్ళు వెళ్ళే మార్గం సరిగా లేదు అనే విషయాన్ని చెప్పుకుంటే రేఖాబియ్యుల గురించి చెప్పాము. రేఖాబియ్యుల గురించి రెండు వచనాలు సరిపోతాయి, ఇంకా వివరం మీకు చెప్పేస్తాను. ఎంత కష్టపడ్డాడు దేవుడు అంటే వీళ్ళని మార్చడానికి కష్టపడటం. ఇప్పుడు నా విషయంలో నన్ను మార్చడానికి ఎట్లా కష్టపడ్డాడో అట్లా ఇజ్రాయెల్ ప్రజలను మార్చడానికి చాలా కష్టపడ్డాడు. ఇర్మియా ప్రవక్తని మరి పంపించి అన్ని ప్రయత్నాలు చేశాడు. రేఖాబియ్యులు అనేవాళ్ళు ఉంటారు ఎక్కడ ఇజ్రాయెల్ ప్రజల మధ్య, వాళ్ళు సైన్యాధికారులుగా ఉన్నారు. వాళ్ళు నేను చూస్తా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు, మరి అందరినీ చూస్తా కాబట్టి వాళ్ళు కూడా చూస్తున్నా. వాళ్ళ తాతలు ఎవరో చెప్పారంటే, రేఖాబియ్యుడు అనేటువంటి వాళ్ళ తాత ఎవరో చెప్పారట. ఒక్క మాట పట్టుకుని వాళ్ళు, అమ్మో మా పితరులు చెప్పారని దాన్ని పట్టుకు వేలాడుతూ ఉన్నారు. ఈ విషయం నువ్వు చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ అబ్బాయి, వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, తీసుకెళ్ళి వాళ్ళందరినీ, వాళ్ళ పెద్దల్ని, యాజకుల్ని అందరిని తీసుకెళ్ళు అన్నాడు. ఈర్మియా గారు వచ్చి రెండు మీరు అందరూ పని చేయమన్నాడు దేవుడు అంటే, అది తెల్లాలేసిన కానీ నీకు ఇదే పని, దేవుడు అది చేయమన్నాడు ఇది చేయమన్నాడు అంటారుగా, విసుక్కున్నా కసుకున్నా తీసుకెళ్ళి ఆ సైన్యాధికారులు వాళ్ళంతా రేఖాబియ్యులు ఉండే చోటుకి తీసుకెళ్ళి అందరికీ ఎలా ద్రాక్ష రసం ఇస్తావో అట్లాగే ఈ రేఖాబియ్యులకు కూడా ఆ సైన్యాధికారులు వాళ్ళకు కూడా ద్రాక్ష రసం ఇవ్వయ్యా వాళ్ళందరి ఎదురుగా అన్నాడు. ఇచ్చాడు. ఇస్తే ఏమండి మేము ద్రాక్ష రసం తాగమండి అన్నారట వాళ్ళు. ఎందుకు అంటే, ఏమో మా పూర్వీకులు మాట చెప్పారు, ఎందుకు చెప్పారో మాకు తెలియదు, మేము తూచా తప్పకుండా ఆ పని చేస్తుంటాము. ఏంటి అంటే, ద్రాక్ష రసం మీరు ఎప్పుడు తాగవద్దు అని చెప్పారు, అంతే. మేము తాగమండి అన్నారు. మర్యాదగా అందరూ తీసుకుంటే పోనీ మర్యాద కోసమైనా తీసుకోండి అంటారు కదా. నో, మా పూర్వీకులు చెప్పినటువంటి మాట మేము జవదాటమండి అన్నారు. అలాగా మరి ఇంకేం చెప్పాడు అంటే, ఇంకేం చెప్పడం ఏంటి, ఏం చెప్పారంటే, మీరు గుడారాల్లోనే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇల్లు కట్టుకోవద్దు అన్నాడు. మేము ఇల్లు కట్టుకోవట్లా, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము సైన్యంలో పనిచేస్తాం, ఇల్లు కట్టుకోం, గుడారాల్లోనే ఉంటాం. ఎందుకు అంటే, మా పూర్వీకులు చెప్పారండి, అంతే మేము అట్లాగా ఉంటామని అన్నాం. చూశారంటయ్యా అని చెప్పి అడుగు వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలు. చూశారా, వాళ్ళ తాత ముత్తాతలు ఒక మాట చెప్తే ఆ మాట జవదాటకుండా తరాల తరబడి వాళ్ళు ఎలా పాటిస్తున్నారు. మరి నేను చెప్పిన మాట మీరు వినవద్దా? మీరు ఎవరు ఏ మాట చెప్తే, ఏ విగ్రహాన్ని ఎవరు పూజ చేస్తుంటే ఆ విగ్రహాన్ని తెచ్చి మీరు పూజలు చేసేసుకుంటూ ఉంటారు. ఏ ఆచారం చేస్తే ఆచారం మీరు చేసేస్తూ ఉంటారు. నేను చెప్పిన మాట ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? నేను రోషం గల దేవుడు అయ్యా, దేవుడు కాని దాన్ని దేవుడు అని ఎవరన్నా అంటే నేను తట్టుకోలేను. అటువంటిది మీరు అలా చేస్తున్నారేంటి, వాళ్ళు ఎవరో చేస్తుంటే మీరు కూడా చేస్తారా అని చెప్పి అట్లా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాడు. అక్కడ అప్పుడే చెప్తాడు అనమాట. ఎంత కష్టపడ్డాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి, ఎంత కష్టం ఎవరు పడతారు, ఎంత కష్టపడ్డాడు. ఎవరిలో మార్పు ఏమైనా వస్తుంది, మార్పు వస్తే మాత్రము ఏదో రకంగా 70 సంవత్సరాల శర నుంచి విముక్తి కలగజేసేవాడు. అదే చెప్తాడు, నేను ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు కాబట్టి నేను తలుచుకున్న ప్రకారం 70 సంవత్సరాల శర ఖచ్చితంగా తెప్పించే తీరుతానని ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి వచనంలో చెప్పేశాడు. 35వ అధ్యాయంలో ఆ యొక్క 17వ వచనంలో అదే మాట చెప్పాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వెళ్ళా, ఇన్ని రకాలుగా బోధించడం మీరు వెళ్ళా, ఖచ్చితంగా మీకు తీసుకొచ్చి తీరుతాను అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక వచనం ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు వీళ్ళకు కూడా ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరి దేవుడికి అన్ని జనులు అంటే ఆయనకి ప్రేమ లేదా? ఉంది. అన్ని జనులు అంటే ప్రేమ ఉంది, కానీ అది మార్గం సరైనది తెలియకేలా చేస్తున్నారు. కానీ అన్ని జనులు అంటే ఆయనకి ప్రేమ ఉంది అనే విషయం ఇక్కడ ఇర్మియా గ్రంథంలోనే ఆ 35వ అధ్యాయంలోనే ఒకటి చెప్తారు. వాళ్ళలో ఒకడు నిరంతరము నా సన్నిధిని ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళు ఒకరు నిరంతరము కూడా నా సన్నిధిలో ఉంటారు అని అంటాడు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఆ మాట ఉంది. దేవుడికి వాళ్ళంటే ప్రేమ ఉంది. ఎందుకు? వాళ్ళకి తెలిసో తెలియకో ఏది
ఇతరులు చెప్తే అదే చేస్తున్నారు కాబట్టి వాళ్ళంటే ఇష్టం ఉంది. ఆయనకున్న స్పెషల్ అధికారాలు ఉపయోగించాడు. స్పెషల్ అధికారాలు ఏంటి? స్పెషల్ అధికారం అంటే ఆయన ఏదైనా అనుకుంటే ఆయన చేయగలడు. ఎవరినైనా దీవించాలని దీవిస్తాడు. వాళ్ళ వజరైనా కాకపోయినా బబులోను రాజును దీవించాలనుకున్నాడు, దీవించేశాడు అంతే. అలాగే స్పెషల్ పవర్ ఉపయోగించి వాళ్ళు చేస్తున్న పని చూసి నాకు ముచ్చటైంది అబ్బాయి. 35వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతాను. మరియు యిర్మీయా రేకాబీయులను చూచి ఇట్లా నేను ఇజ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడని యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. ఒకడు మీ సంతానంలో వచ్చి ఖచ్చితంగా నా యొక్క సన్నిధిలో ఉంటాడు. అంటే వాడిని స్పెషల్ పవర్స్ ఇచ్చాడు. ఆ పరలోకానికి తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. వాళ్ళు అన్యజనులు అయినా కూడా నాకు నచ్చారు మీరు చేసే పని అని చెప్తా ఉన్నాడు. మరి అదేంటండి, ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తాడంటే అదే చక్కని వచనంలో మనకి చెప్తాడు. యిర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 5, 6 వచనాలు. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అన్నాడు. ఈయన దాసుడు ఎప్పుడయ్యాడండి నెబుకద్నెజరు? ఆయన దాసులు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు కదా. కానీ ఆయనకి ఇష్టమైంది నెబుకద్నెజరు అంటే. వాడు ఏం పనులు చేశాడు? ఇప్పుడు ఈ రేకాబీలు అంటే ఇష్టపడాల? ఆ పనులు చేసిన దాన్ని బట్టి చూస్తాడు ఆయన. కాబట్టి ఆయనకి మొత్తం అందరిని అప్పచెప్తా ఉన్నాను. అక్కడికి భూ జంతువులు కూడా ఆయన మాట విని, అదేంటి రూల్ కాదు కదండి, అది ఎట్లా అవుతుందంటే దేవుడికి అన్ని పవర్స్ ఉన్నాయి, అట్లాగే చేస్తాడు. కోరేష్ మహారాజు ఎవరు? వాళ్ళు పారసీకులు. ఆయన తీసుకొచ్చి ఇదిగో నా దాసుడా నువ్వు ఈ పని చేయి అన్నాడంతే. చెప్తాడు, నీవు నన్ను ఎరుగకొనినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చిన వాడిని నేనే అన్నాడు. ఎవరిని? కోరేష్ని. నువ్వెవరో, నువ్వు మా మార్గంలో ఉన్నవాడు కాదు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీకు బిరుదులు ఇచ్చి నీకు కావలసినటువంటి జయం అంతా నేనే సంపాదించి ఇచ్చాను అబ్బాయి అని కోరేష్తో చెప్తాడు. అది ఎట్లా జరిగింది అంటే దేవుడికి విశేషమైన అధికారాలు ఉన్నాయి, ఆయనకి నచ్చటం అనేది జరుగుతుంది. అందుకనే ఇప్పుడు మీకు యోనాను పంపించి నినివే ప్రజలకి స్వార్థ ప్రకటింపజేశాడంటే అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది చాలా మంచి గుణము కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు దేవుడు ఎవరో తెలియదు, నిస్రోక్ అనే దేవతను ఆరాధిస్తారు వాళ్ళు, కానీ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన దేవత ఆమె నిస్రోకు దేవత, ఆరాధిస్తూ ఉంటారు. ఆ భక్తి నచ్చింది ఆయనకి. ఆ నిస్రోకు కాదు అసలు అక్కడ ఉండవలసిన స్థానంలో నేను ఉండవలసింది, నేను సృష్టికర్తను అనే విషయం వాళ్ళకి తెలిసి ఉంటే అదే భక్తి నా మీద చూపిస్తారు కదా అని ఆయనకి తెలిసింది. వాళ్ళకి తెలియక చేస్తున్నారు. అక్కడికి రాజులు సహితము మరి ఆ యొక్క వాళ్ళ మార్గాలను మార్చుకోవాలి. ఏంటి అంటే వాళ్ళు దేవుడు అని దేన్ని అనుకుంటున్నారు, దాని మీదే వెళ్ళిపోతా ఉన్నారు. సెన్హరీబ్ అనే రాజు యెషయా గ్రంథంలో ఉంటుంది. సెన్హరీబ్ అనే రాజు అషూరు దేశానికి రాజు. ఆయన వచ్చేసి హిజ్కియా మీదకి, యూదా దేశపు రాజు హిజ్కియా మీద యుద్ధానికి వచ్చేసి మీ దేవుడు ఏం చేయలేడులే అంటాడు. అని అంటే దేవుడు మరి హిజ్కియా మహాభక్తుడు, అయ్యా మీ దేవుడు ఏం చేయలేడని వచ్చి కూర్చున్నాడు, అయ్యా ఏం చేస్తారో చేసుకోండి అని దేవుడు మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు హిజ్కియాగా. నువ్వు చూడవయ్యా నేను చూస్తాగా అన్నాడు. అంతే. ఒక్క రాత్రి 185,000 మంది ఆ యొక్క సైన్యాన్ని నశింపజేశాడు. చచ్చి ఊరుకున్నారు. పొద్దున వచ్చి చూసేసరికి 185,000 మంది అషూరు సైన్యం చచ్చి భయభ్రాంతులై పారిపోయారు. సెన్హరీబు వాళ్ళతో ఆ యొక్క రబ్షాకి ఆ సైన్యాధిపతి మొత్తం అందరూ పారిపోయారు. అమ్మో ఇంత గొప్ప దేవుడు వీళ్ళకు ఉన్నాడా అని చెప్పి అప్పుడు దాకా రంకిలు వేశాడు. ఎవరు? సెన్హరీబు.
నేను అందరినీ జయించగలుగుతున్నాను, మీ దేవుడు ఒక లెక్క అన్నాడు. అటువంటి వాడు ఈ జనం చచ్చేసరికి పారిపోయి ఆ యొక్క దేవాలయంలోకి మళ్ళీ దేవత ఓడిపోయాడు. ఇక్కడ జనం చచ్చారు. ఈ చచ్చినప్పుడు అరే మరి మన దేవత ఏమైపోయింది, మరి మనల్ని రక్షించలేదండి, ఏళ్ళ దేవుడు చేసి మన జనాన్ని చంపేశారు, మన దేవుడు మన దేవత ఎందుకు రక్షించలేకపోయారో ఆలోచించట్లా. మళ్ళీ పోయి ఆ దేవాలయంలో మొక్కుతా ఉన్నాడంట. మొక్కుతా ఉంటే ఆయన కొడుకులు ఇద్దరు వచ్చి ఈయన అక్కడి దేవాలయంలో చంపేసి. చూడండి, వాళ్ళేం దేవుళ్ళు మార్చుకోవట్లేదు అక్కడ. అలా మొండి నమ్మకం. అరే ఇదేదో తేడా ఉందని శనహరి పైన మన దేవుడు ఆ నిస్రోక్ అనే దేవత అసలు దేవత కాదేమో, ఇది తప్పు వెళ్తున్నామేమో, మనమంతా మన దారి తప్పేమో అనుకోవట్లా. మన దేవత అంటున్నాడు. ఆఖరికి ఆయన చంపేశారు. ఆయన కూడా చంపేసి కొడుకులు పారిపోవడం జరిగింది. అయిన తర్వాత అయినా అక్కడ అరే ఇట్లా జరుగుతుంది ఏంటి అని ఆ యొక్క నినివే ప్రజలు ఆ దేశంలో వీళ్ళంతా కూడా అసలు దేవుడు ఎవరో అని వైపు చూడట్లా. వాళ్ళు మామూలుగానే వెళ్ళిపోతున్నారు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. అరే వాడు కళ్ళ ముందు నేను చేసినటువంటి కార్యం చూశారు, వాడు చస్తున్నారు, అయినా కూడా వాళ్ళ దేవుడిని మార్చుకోవట్లేదు, అసలు ఈ దేవుడు కరెక్టా కాదని ఆలోచించట్లేదు అని ఆయన చూస్తున్నాడు. వీడికి ఇంకా ఎలా నాటేటట్టుగా చెప్తే బాగుంటుంది. ఇట్లాగే ఇప్పుడు ఈ ప్రపంచంలో క్రైస్తవులు అన్న వాళ్ళకి దేవుడు చేసే కార్యాలు అనేక వింటున్నారు. ఎవరు? యేసు ప్రభు మార్గంలో లేనివారు. తెల్లారు లేస్తే మన సువార్తల ద్వారా సాక్ష్యం ద్వారా ఈ దేవుడు నన్ను ఇలా లేవనెత్తాడు, నా దేవుడు ఇలా చేశాడు, నాకు ఈ జబ్బు వచ్చింది దేవుడు తగ్గించాడు, నాకు ఈ ఆపద వచ్చింది దేవుడు చేశాడు, దేవుడు ఇలా చేశాడు, అలా చేసే సాక్ష్యాలు ఊరు వాడే అంతా మనం చెప్తా ఉన్నాం. అయినప్పటికీ ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైనా కూడా అరే మనం ఒకసారి ఆలోచిద్దాం, మనకంటూ దేవుళ్ళుగా చెప్పబడే వాళ్ళు ఎవ్వరూ ఈ పని చేయలేకపోతున్నారే. ఆఖరి దయ్యం పట్టిన వాడు ఉంటే నువ్వు ఎంత పెద్ద దేవాలయానికి తీసుకెళ్ళినా ఆ దెయ్యాన్ని పోగొట్టలేకపోతున్నారే. ఒక పాకలో పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక చర్చికి తీసుకెళ్తే దెయ్యం పోతుంది. ఏంటి వ్యత్యాసం అని ఒక్కడ ఆలోచించలేకపోతున్నాడే. వీళ్ళకి ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది, ఇంకా జ్ఞానం రంగరించి పోస్తే బాగుంటుందేమో అని ఆయన ఉద్దేశం. అందుకే జ్ఞానమే రంగరించిపోయాయా అని నాకు చెప్పారు. దర్శనం ఉంది, అది కూడా నా 94వ దర్శనం అదే. జ్ఞానం రంగరించిపోయాడు. ఎంత మొండి అంటే అంత మొండిగా ఉన్నారు. అయినా కూడా వాళ్ళ భక్తి చూస్తే నాకు ముచ్చటేస్తా ఉంది. వాళ్ళ భక్తి చూస్తే ముచ్చటేస్తాను. ఏ కార్యం వాళ్ళు చూడాలి, ఏ జబ్బు వాళ్ళ దేవుడిగా చెప్పబడిన వాళ్ళు తగ్గించాల, ఏది జరగల అక్కడ. అయినా పట్టుకుని వేలాడిపోతున్నారు అక్కడ. కాబట్టి జ్ఞానం రంగరించిపోయే సృష్టికర్త అనేవాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు వెళ్ళే మార్గంలో అసలు సృష్టికర్త ఉన్నాడా, అది అబద్ధమా, అన్ని కట్టుకదలా అని వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. అది ఎట్లా నువ్వు చెప్తావో చెప్పు, మరి వింటలేదుగా అయ్యా అంటే విన్నప్పుడు నువ్వు యేసు ప్రభు నేను నమ్మమని నేను చెప్పటం లేదు, జ్ఞానం ఇస్తున్నా తీసుకోండి అయ్యా అని చెప్పు, తీసుకుంటారు. కానీ యేసు ప్రభువును నమ్ము అంటే చాలు భగ్గు అంటున్నారు. ఇప్పుడు పరిస్థితులు అట్లా వచ్చింది. యేసు ప్రభువును నమ్మండి అనే పదం వినపడితే భగ్గున లేచిపోతున్నారు. దేవుడిగా తెలిసిపోయిందేమో ఈ పరిస్థితులు అట్లా వచ్చేసింది. ఒకప్పుడు అంత భగ్గున లేవటం లేదు. యేసు ప్రభువును నమ్మండి అని అంటే సరే నమ్మితే నమ్ముతాం లేకపోతే లేదు అని ఊరుకున్నారు. కానీ ఇప్పుడు భగ్గుమంటున్నారు ప్రజలు. నువ్వెవరు అసలు యేసు ప్రభువును నమ్మండి అని చెప్తారు, నువ్వెవరు అసలు అంటున్నారు. అది దేవుడు తెలిసిపోయింది అనుకుంటా. 2 సంవత్సరాల క్రితం నాకు దర్శనం చూపించాడు. నమ్ముండే అనే పదం ఇక్కడ వాడద్దు బాబు. అయినా వాళ్ళ మీద ప్రేమ చావాలా దేవుడికి, వాళ్ళ మీద ప్రేమ పోలా, ఆ పదం వాడొద్దు. జ్ఞానం ఇస్తా తీసుకోండి అని ఇస్తే వాడు వస్తే వస్తారు, లేకపోతే ఆ నరకానికే పోతారు. నరకం నుంచి తప్పిస్తాక ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏమైనా ఉపయోగపడుతుందో, జ్ఞానం మాత్రమే ఇస్తారు తీసుకోండి అని చెప్పు, తీసుకుంటారు. నిజంగా నాకు జ్ఞానం ఇస్తాను తీసుకుంటారా అంటే తీసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు నా జ్ఞానమే 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 అంటారు. నా మెసేజ్లు కూడా ఎవరికైనా పంపించి ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం కోసం పంపిస్తున్నాం, మీరు అన్యదా భావించవద్దు, మిమ్మల్ని ఏదో మతం మారుస్తున్నామని మీరు అనుకోవద్దు. అన్ని జనులు నాకు అనేక మంది ప్రభు మార్గంలో లేని వారు అనేక మంది నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నా మాటలు వినాలని కోరుకోలేదు. వాళ్ళతో ఒకటే చెప్తున్నా, మీరు యేసు ప్రభును నమ్మటానికి నేను పంపటం లేదు నా మెసేజ్లు, మీరు జ్ఞానం పొందడానికి పంపిస్తున్నాను. ఓకే అలా అయితే పంపించారు.
క్రైస్తవుల కంటే ముందు వాళ్ళే ఫోన్ చేసి ఇంకా నీ మెసేజ్ రాలేదు ఏంటి గురు, నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ఏంటి ఆ మెసేజ్లో జ్ఞానం ఉంటుంది. వాళ్ళు మేము అంగీకరించమో అది వేరే విషయం. జ్ఞానం ఉంటుంది మాకు కావాలి, జ్ఞానం ఉంటుంది మాకు కావాలి, మీ మెసేజ్లు పంపండి అని అనేక మంది ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉన్నారు. పంపిస్తూ ఉన్నాను. ఒక్క మెసేజ్ వెళ్ళింది అంటే నేను 120 మంది దాకా నేను వాట్సాప్లో పంపిస్తాను. ఫ్రెండ్స్కి అందులో క్రైస్తవులు ఉంటారు, యేసు ప్రభు మార్గంలో లేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ జ్ఞానం ఇదంతా, ఈ జ్ఞానం పొందండి, ఈ జ్ఞానం పొందండి అని ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఆ యొక్క విశేషమైనటువంటి అధికారాలు కలిగిన దేవుడు వారి మీద జాలి పడటం తప్పేముంది? ఆయన సృష్టికర్త, ప్రేమించడంలో తప్పేముంది అని ఇప్పుడు అర్థమవుతా ఉంది వాక్యాలన్నీ చూస్తాం. ఎందుకు ఇంత ప్రేమ వాళ్ళ మీద అని మొదట్లో అనుకున్నా, మీరు కూడా అనుకుని ఉండొచ్చు. కానీ నిజమైన దేవుడికి ఈ ప్రేమ ఉండాలి కదా. ఆయన బిడ్డలో తప్పుదారిలో పోయి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఎట్లయినా బయటికి తెస్తారు. మండుచున్న అగ్నిలోంచి బయటికి లాగినట్టు ఎట్లయినా బయటికి లాగాలని నిజమైన దేవుడు ఒక్కడే కదా ప్రయత్నం చేస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయరు కదా. ఎవరు ప్రయత్నం చేయట్లేదే, ఈయనే ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు? ఈయన నిజమైన దేవుడు కాబట్టి, ఆ నరకము ఉంది కాబట్టి, అది తప్పించడానికి ఆయన ప్రేమామయుడు కాబట్టి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యాల దృష్టిలో ఆయన బ్యూరోక్రాట్స్ మీద ఆయనకి ఎందుకు ఇంత ప్రేమ అన్న దాని మీద ఇవి చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ మీద ప్రేమ ఉంటాయి కొన్ని కారణాలు చక్కగా చెప్తున్నాడు దేవుడైతే. మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికి తమ మహిమను మార్చుకునేది అంటున్నాడు. ఇంకా ముందు వచ్చిన 10వ వచనం నుంచి కూడా చెప్పుకోవాలి. అది ఏంటి అంటే, కిత్తీయుల ద్వీపము పోయి చూడుడి, కేదారునికి దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకోండి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడనైనాను జరిగినదా అన్నాడు. అంటే కిత్తీయుల ద్వీపం అంటే వాళ్ళు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు కాదు, వేరే వాళ్ళు, యేసు ప్రభు మార్గంలో లేనివారు. కేదారు వీళ్ళది కాదు, వేరే మార్గంలో ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించి తెలుసుకోండి, మీ దూతలను పంపి కనుక్కోండి వాళ్ళు ఏం చేస్తున్నారు. మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగిందా? మీరేం చేస్తూ ఉన్నారు? నేను మీ దేవుణ్ణి, మిమ్మల్ని ఏమన్నాను? విగ్రహాన్ని దేన్ని పూజించవచ్చు, నన్ను కాక దేన్ని భూమి మీద కానీ ఎక్కడ కూడా పైన కానీ లోపల కానీ ఎక్కడ కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏదైనా దేవుడు అంటే మీరు దానికి సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, పూజింపకూడదు అని నేను చెప్పాను. ఆ వాడెవడో పక్కోడు చేస్తున్నాడు అని అన్నీ నువ్వు చేసేస్తున్నావు. ఇలా ఆ వాళ్ళు ఎవరో చేశారా? ఆ అన్యజనులైనటువంటి కేదారు వారు కిత్తీల ద్వీపానికి పోండి. వాళ్ళు మీరు చెప్పారు కదా అని చెప్పి ఆ విగ్రహారాధనలన్నీ మానేసి బైబిల్ గ్రంథంలో దేవుడిని అనుసరించేవారు చెబుతున్నారు, ఈ విగ్రహాలను ఆరాధించకూడదట, అవన్నీ దేవుళ్ళు కావట అనే మానేశారా వాళ్ళు ఎవరన్నా? వాళ్ళు మాలా. మరి మీరు నేను చెప్పిన మాట విడిచిపెట్టి వాడెవరో చేస్తున్నాడని మీరు కూడా విగ్రహాలు పూజించేస్తారా? ఇట్లా ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి అంటున్నాడు. అంటే ఎక్కడిక్కడ వేరే చేసి చూస్తున్నాడు ఆయన. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజలు ఒకళ్ళే చోట్ల కేదార ప్రజలు ఏం చేస్తున్నారబ్బా, కిత్తీలు ఏం చేస్తున్నారబ్బా అని చూస్తున్నాడు ఆయన. వాళ్ళలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని ఆయనకి నచ్చుతుంది. నమ్మకం, ఈయన దేవుడు అని చెప్పారు, ఇక అదే నమ్మకం అంతే, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు ఆ నమ్మకంతో. ఆ నమ్మకం మీకేమైందబ్బాయి అని ఎక్కడికక్కడ పోల్చి చెప్తా ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు కూడా తొట్టిల్లలేదు మార్గాల్లో, కానీ మీరు తొట్టిల్లిపోతున్నారు ఏంటి అబ్బాయి అన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34-35 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసినా అయితే యెహోవా దేవుడని ఆయన తప్ప మరి ఒకడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. ఎంత చక్కని మాటలు! దేవుడుగా చెప్పబడిన వారిని ఎవరైనా సరే మీరు చూసుకోండి అబ్బాయి,
ఏదైనా ఒక సూచన చేయగలిగారా? మహత్కార్యం చేయగలిగారా? యుద్ధం చేయగలిగారా? బాహుబలంతో చాచిన చేత్తో భయంకర కార్యాలు ఎప్పుడైనా చేయగలిగారా? అవన్నీ చేసి ఒక జనాన్ని తన కొరకు తీసుకోవటం అనేది ఎవరైనా చేశారా? మరి ఎవరు చేశారు? నేను చేశా. మిమ్మల్ని నా జనంగా చేసుకోవటానికి నేను చేశా. మీ కళ్ళెదురుగా ఏదంటే అది చేశా. 10 అద్భుత కార్యాలు చేసే ఐగుప్తులో మీ కళ్ళెదురుగా, మీ కళ్ళెదురు. ఎందుకు? మీరు నా జనంగా తీసుకోవాలనుకుని, మీరు ఖచ్చితంగా ఈ దేవుడు కరెక్ట్ అని మీరంటాం కాకుండా దేశమంతా మీరు చెప్పాలని ఉద్దేశంతో చేసి, అది ఈయన తప్ప వేరొక దేవుడు లేడని మీకు తెలిసేట్టు చేశా. అది అందరికి మీరు చెప్పాలి. ఇట్లా ఎక్కడైనా ఏ దేవుడుగా చెప్పబడిన వాడని చేశారా? అది మీరు ఆలోచించుకోండి అబ్బాయి అని ఆయన ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నారు. అంటే ఇంత కష్టపడి ఇటువంటి వచనాల ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలోనే 39వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులకు భూ మృగములన్నిటికీ ఈ సమాచారం తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇజ్రాయేల్ పర్వతాల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ఇజ్రాయేల్ ప్రజల గురించే. పక్షులు రండి 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 అంటున్నాడు ఆయన. సకల జాతుల పక్షులు మృగాలు రండి అంటున్నాడు. మీకోసం పెద్ద బలి చేస్తున్నాను అబ్బాయి, ఇక్కడ వాళ్ళందరూ చంపుతా, వాళ్ళందరి మాంసం మీరు తిందురు కానీ రండి రండి అంటున్నాడు. ఎక్కడంట ఈయన చంపేది? ఎవరినంట చంపేది? యెరూషలేములో ఆయన జనాన్నే చంపబోతున్నాడట. ఇదేంటి? ఆయన జనాన్నేనా? నా జనాన్నే, నా మాట వెళ్ళ ఇప్పటి వరకు నేను ఎంత చెప్పిన వెళ్ళ, ఇక వాళ్ళని నేను చంపుతాను, వాళ్ళ యొక్క మాంసం తిందురు కానీ రండి రండి అని సకల జాతి పక్షులు మృగాలకి తెలియచేయమను అంటున్నాడు. ఇది ఎందుకట? ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు శిక్షించేది ఎందుకు అంటే చెప్పనా, నా ఘనతను అన్య జనులలో అగపరిచేదను, నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తం అన్ని జనులు చూచెదరు. అది ఈ దేవుడు ఎవడండి? బైబిల్ గ్రంథంలో దేవుడు అన్యాయస్తుడండి. ఎన్ని తప్పుడు పనులు చేసినా ఆ మనుషుల్ని ఏమి చేయడు, ఆ క్రైస్తవులు ఏం ముట్టుకోడు, ఇంకా వాళ్ళకి ఏది పడితే అది ఇచ్చేస్తాడు. అన్యాయస్తుడండి దేవుడు అని మీరు అనుకుంటారేమో. నా ప్రజల మీద కూడా నా హస్తం వేస్తాను, తప్పు చేసిన వాడిని దండిస్తాను, మీరు చూస్తారు, మీరు అందరూ చూడటం కోసమే ఇదంతా చేస్తున్నా అన్నాడు. మనల్ని ఎందుకు శిక్షిస్తాడట? అన్ని జనులందరూ చూడాలి. ఈ దేవుడు న్యాయవంతుడు, ఆయన బిడ్డలైనా ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. మనమైనా ఒకటే, ఇంకొకరైనా ఒకటే, ఆయన తప్పు చేస్తే ఒప్పుకోడు అని చెప్పి అందరూ తెలుసుకోవాలని నేను ఈ బలిని జరిపిస్తున్నా అన్నాడు. యెరూషలేములో నా ప్రజలను నేను చంపబోతా ఉన్నా అంటే, బబులోను రాజు వచ్చినప్పుడు వీళ్ళకి యుద్ధం జరిగి చాలా మంది చచ్చారు. ఆ చచ్చిన శవాలన్నీ తినాలి కాబట్టి ఇదంతా దేవుడి ఇష్ట ప్రకారమే జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీద శిక్ష రావాలి, ఇది అన్యజనులు చూడాలి, చూచి ఈ దేవుడు న్యాయవంతుడు అని వాళ్ళందరూ తెలుసుకోవాలి అని చెప్పి ఎక్కడికి అన్ని జనులు తెలుసుకోవాలి అంటాడంటే అన్ని జనుల మీద ఏదో ప్రేమ ఉందిగా ఈయనకి. వాడు తెలుసుకోవాలి, వాడు తెలుసుకోవాలి, వాళ్ళ గురించి అంటాడేంటి 24 గంటలు ఈయన అంటే వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉంది ఈయనకి. వాళ్ళు ఏదైనా తప్పుడుగా అభిప్రాయం ఉంటే అది మారిపోవాలి. తప్పు అభిప్రాయం ఉంటాయి కొంతమందికి, వాళ్ళు మారిపోవాలి అంటాడు. అట్లా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 27, 28 వచనాలు కూడా చక్కని మాటలు ఉన్నాయి. నా మందిరం వారికి పైగా నుండును, నేను వారి దేవుడునై యుందును, వారు నా జనులై యుందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్ని జనులు తెలుసుకొందురు. ఇందాకటి ఎప్పుడు ఆ యొక్క చెరకు ముందు, ఇందాక చెప్పిన వచనం చెరకు ముందు, చెరకు వెళ్ళక ముందు ఇదిగో వీళ్ళని చంపుతున్నాను, వీళ్ళకి శిక్షిస్తున్నాను, వీరందరూ తిన్న మాంసం అన్నాడు. చెర అయిపోయిన తర్వాత తీసుకొచ్చేటప్పుడు అన్నాడు తెలుసా, అబ్బాయి మీ యొక్క శిక్ష పూర్తి అయిపోయింది, ఇక మీ మీద నా యొక్క ప్రేమ అంతా కురిపిస్తా చూడండి. నా యొక్క మరి ఎక్కడ ఉంటుంది, నా మందిరం వారి పైగా ఉంటుంది, నేను వారి దేవుడిని అవుతాను, వారు నా జనులై ఉంటారు. కాబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్ని జనులు తెలుసుకొందురు. ఎన్ని జనులందరూ చూసి తెలుసుకోవాలి ఈ దేవుడు ఎంత గొప్పడో చూడండి. గొప్ప దేవుడు, తప్పు చేస్తే శిక్షించాడు, తర్వాత చక్కగా తీసుకొచ్చి ప్రేమిస్తూ ఆయన యొక్క
మందిరాన్ని వాళ్ళ మీద నిలిపి వాళ్ళు ఎప్పటికప్పుడు రక్షిస్తున్నాడు. ఈ దేవుడు కరెక్ట్ దేవుడు అని అన్యజనులు తెలుసుకుందరు అంటున్నాడు. అంటే అన్యజనుల్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడు 24 గంటలు కూడా. మిమ్మల్ని శిక్షిస్తున్నాను అంటే అది వాళ్ళకి తెలియాలి, ఓహో ఈ దేవుడు న్యాయవంతుడని. మిమ్మల్ని రక్షిస్తున్నా అంటే వాళ్ళకి తెలియాలి, ఈ దేవుడు కరెక్టు, శిక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ రక్షిస్తాడు. ఈ దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడు ఇలా చేయలేదు కాబట్టి ఈయనే దేవుడు, ఇంకొకడు లేరు అని ఈ యొక్క మార్గంలో లేని వారు తెలుసుకోవాలని నేను చేస్తున్నాను. 24 గంటలు ఈ అన్యజనుల పదాలే ఉన్నాయి బైబిల్ గ్రంథం నిండా. వాళ్ళతో ఈయనకి ఏం పని అండి అని మనం అనుకుంటే అందరితో ఈయనకే పని. ఈయన సృష్టికర్త. ఈ విషయాలు అన్యజనులకి అంటే ఈ మార్గంలో లేని వారికి తెలుసా? మనం ఎప్పుడైనా చెప్పామా? మీ గురించి 24 గంటలు దేవుడు వాపోతున్నాడు బైబిల్ గ్రంథంలో మీకు తెలియదా అని మనం ఎప్పుడైనా చెప్పాం వాళ్ళకి? ఫలానా వచనాల ద్వారా మీ గురించే మాట్లాడుతున్నాడు, మీ గురించే ముచ్చట పడతాను, మీ గురించే సంతోషిస్తున్నాడు, మమ్మల్ని తిట్టినప్పుడల్లా మిమ్మల్ని చూసి నేర్చుకోండి అయ్యా అంటున్నాడు. మీ గురించి ఎంతగా ఆలోచించిన దేవుడు ఇంకెక్కడైనా ఎప్పుడైనా ఉన్నాడా? అసలు మీకు దేవుడుగా అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా మీ గురించి ఆలోచించినట్టు తెలుసా మీకు? ఇగో ఈ దేవుడు ఆలోచిస్తున్నాడు మనం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఈ వచనాల ద్వారా ఎందుకు ఈయనకి ఈ బ్యూరోక్రాట్స్ మీద ఎంత ప్రేమ అంటే ఎందుకు వాళ్ళని రక్షించాలి ఎలాగలా అని చెప్పి బైబిల్ గ్రంథం నిండా కూడా వీరి గురించి దేవుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ విషయాలు అన్ని జనులందరూ గ్రహించగా ఈ యొక్క ఎపిసోడ్ని ఎంతో ముగిద్దాం. ఇప్పటికి 157వ ఎపిసోడ్ ముగిసింది. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని జీవించును కాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 157వ ఎపిసోడ్ కూడా మీరు దీవించారు, ఆశీర్వదించారు. నన్ను మరుగుపరిచి నా నోట మీరు మాట నుంచి మాట్లాడారు, మీకు వందనాలు. అలాగే బిడ్డలు హృదయాలు తెచ్చి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేసి స్తోత్రాలు. నిరంతరం మీ కృపను అందరం మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను.